మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమలలో ప్రక్షాళన మొదలైంది అని చెప్పడం జరిగింది. అయితే శ్రీవారి ప్రసాదమైన లడ్డు పరిమాణం ఎలా ఉంది, దాని యొక్క టేస్ట్ ఎలా ఉంది, అదేవిధంగా భక్తులకి మౌలిక సదుపాయాల గురించి మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. అసలు అక్కడ ఎలా ఉంది క్యూ లైన్లో సంబంధించి, లేకపోతే భక్తులకి లైన్లో ఎంత సమయం పడుతుంది శ్రీవారి దర్శనానికి, ఇలాంటి విషయాల్ని మనతో ఉన్న భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎక్కడ నుండి వచ్చారు? మేము కర్ణాటక నుండి వచ్చినాం. ఓకే, మీరు దర్శించుకున్నారా? దర్శించుకున్నాం, స్వామి కొండపైన స్వామిని దర్శించుకున్నాము, ఈడ గోవిందరాజుని దర్శించుకున్నాము. ఓకే సార్, ఎలా ఉంది అంటే ఎంత టైం పట్టింది మీకు? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొండపైన దేవాలయము ఒకరంత కొంచెం బదలావన అయింది. ఏమంటే దర్శనంకి అంతా చాలా ఇది ఉంది. 65 ఏడాదుల తర్వాత ఏం సీనియర్ సిటిజన్ ఉన్నారో వారికి రెండు సార్లు దర్శనం చూసేకి, స్వామివారిని చూసేకి చాలా అనుకూలమైంది. అదొకటి. ఆమె ఇంకా అంత వ్యవస్థ బాగుంది. రూమ్లో ఇది ఏమీ క్యూ సిస్టమ్ అంతా బాగుంది. ఏమంటే ఈ కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళా స్టార్టింగ్ టీడీపీ ఏమేమో నిర్ధారం తీసుకుంటుండ్రి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఓం నమో వెంకటేశాయ అని ఒకటి ఉంది కదా, ఆ స్లోగను అది సంవత్సర ఏడాదుల కింద వచ్చింది. అది మంచిగా ఉంది. ఆమె ఇంకా క్యూలో ఒకరంతా చాలా ఇది అవుతుంది. లడ్డు బాగుంది. శ్రీవారి ప్రసాదం అంతా చాలా బాగుంది. చేంజెస్ ఏం చేంజెస్లే. అంత బాగుంది. వాష్రూమ్లు అంతా బాగున్నాయి. ఈ క్యూ సిస్టంలో ఏం చేయాలంటే కొంచెం సర్వదర్శనం టికెట్లే ఇంకా కొన్ని కౌంటర్లు తెరవచ్చి భక్తాదికి అనుకూలం చేయాలి. అదొకటి. మేడం లేదే, జస్ట్ 5 మినిట్స్లో అవుతుంది. అంత చాలా అవుతుంది. స్టాఫ్ చాలా ఈ దేవాలయంలో స్టాఫ్ చాలా బతుకు చేస్తాడు పాపము. అంతా మళ్ళీ క్లీన్ చేసేవారు, కష్ట దూకేవారు అంతా చాలా కార్మికులు బతుకు చేస్తారు. సో వారికంతా స్వామి కుటుంబ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుందని మాకి కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడితే మీ ఛానల్కి వస్తాం కదా, మీరు మమ్మల్ని కర్ణాటక భక్తాదులని చూసి మమ్మల్ని గొడవపెట్టి మాట్లాడండి అంటే అవకాశం ఇచ్చిన దానికి మీరు అందరికీ థ్యాంక్స్ చెప్తానికి అనుకూలం చేస్తాం. నమస్తే మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మేము చార్మినార్ హోల్సేల్ నుంచి వచ్చాము, హైదరాబాద్. ఓకే, శ్రీవారిని దర్శించుకున్నామండి. ఓకే, ఎంత టైం పట్టింది మీకు సమయం? నాకు 2 గంటలు పట్టిందండి. ఓకే, అంటే ఎలా ఉంది లడ్డు? మనకి శ్రీవారి ప్రసాదం లడ్డు తెలుసు కదా, అంటే ఎలా ఉంది దాని క్వాంటిటీ కానీ? క్వాంటిటీ అయితే తక్కువ అయిందండి. టేస్ట్ బాగా పర్వాలేదు కానీ క్వాంటిటీ అయితే తక్కువ అయింది. మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయండి? అంటే నీట్గా అయితే లేదండి. వాష్రూమ్స్ కానీ ఏవి కానీ అంత నీట్గా లేవు, అంతా డర్టీగా అనిపించినాయి. మీరు ఏమైనా సజెషన్స్ అంటే చెప్తారా? అంటే అలా ఏమైనా మీకు అనిపించింది? నాకు అనిపించింది అంటే నీట్గా కొంచెం మనది ఉంటుంది, వాళ్ళది కూడా ఉంటుంది. కొంచెం వాళ్ళు కూడా అప్పట్లాగా నీట్గా పెట్టడము, ఏదో ఊడ్చినామంటే వెళ్ళినామంటే అప్పుడేమో కొంచెం ఊడవంగానే ఇట్లా కొంచెం చెత్త పడంగానే తీసేస్తుంటారు. ఇప్పుడు అట్లా లేదు అనమాట. ఉచిత భోజనం చేశారు? చేశాను. పర్వాలేదండి, మంచిగా. క్యూ లైన్ లో ఏమైనా మనకి ప్రసాదం ఇవ్వడం చేస్తున్నారా? ఇచ్చారు. అట్లా ఏమి ఇవ్వలేదండి. అన్నప్రసాదం ఇస్తున్నారండి. ఓకే మేడం, తలనీళ్ళు తీసుకుంటున్నారు కదా, అక్కడ ఏమైనా క్యూ లైన్ లో టైం ఏమైనా పడుతుందా? నేను అక్కడికి వెళ్ళలేదండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు? అనంతపురం నుంచి. ఓకే, దర్శించుకున్నాము, సేవకు వచ్చినాము. ఓకే, ఎంత సమయం పట్టింది మీకు? 7 రోజులు, అంటే సేవకు 7 రోజులు ఉన్నాం. అది మా చేయాలనిపించింది, మేము సేవ చేస్తాం, చేసి వచ్చాం. అన్నప్రసాదం తిన్నారా? తిన్నాం. ఉచిత భోజనం ఎలా ఉంది మేడం? పర్లేదు మేడం. ఇంకా అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏమైనా చేంజెస్ ఉంటే బాగుంటుంది అంటారా? చేంజెస్ అంటే స్వామివారి దర్శనం ఇంకా మౌలిక సదుపాయాలు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కొంచెం భోజనం కొంచెం ఇంకా బాగా పెడితే బాగుంటుంది. అన్నం సరిగ్గా ఉడికిండదు. అక్కడైతే దర్శనంలో అయితే స్వామివారిని దర్శించుకోనికి ఎక్కడి నుంచినో వస్తుంటారు కదా, జస్ట్ కనీసం 1 మినిట్ కూడా చూడనివ్వరు, స్వామిని తోసేస్తూనే ఉంటారు. అది చాలా బాధేస్తుంది. మేమే ఉన్నాం అక్కడ టెంపుల్లో, కానీ మా అమ్మల్నే తోయమన్నారు కదా వాళ్ళు. మేము ఇంత దూరం నుంచి వస్తుంటాం కదా మేడం, మీరు అలా తోసేస్తే అంటే మేము తోయకపోతే వాళ్ళు మమ్మల్ని అంటారు, మీరు ఎందుకు వచ్చారు సేవకని. అదే కొంచెం బాధగా ఉంటుంది. మనకి అంటే శ్రీవారి ప్రసాదం లడ్డు
అంటే ఇప్పుడు ఎలా ఉంది మేడం? అంటే క్వాంటిటీ కానీ క్వాంటిటీ పర్లేదు మేడం, ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ అయింది ప్రసాద్. ఒకప్పుడైతే నేను మ్యారేజ్ కాకముందు వచ్చినప్పుడు లడ్డు సైజు కూడా బాగుండేది, టేస్ట్ కూడా బాగుండేది. ఇప్పుడైతే టేస్ట్ లేదు అంత టేస్ట్, అప్పటికి ఇప్పుడు చాలా మారింది. ఈ మధ్యన మన గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే మేడం. అంటే తలనీళ్ళు సమర్పించుకుంటారు కదా, అక్కడ ఎలా ఉంది అంటే కండిషన్? అంటే ఎంత టైం పడుతుంది వాళ్ళకి ఆ తలనీళ్ళు సమర్పించడానికి? ఏదైనా వాళ్ళకా మేడం? అక్కడైతే వాళ్ళకు కూడా పడుతుంది మేడం, టైమింగ్ చాలాసేపే పడుతుంది అక్కడ. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే? ఇంకంతే మేడం, ఆ తలనీలాలది, స్వామివారి దర్శనము, భోజనం, నాకైతే ఆ 3 ఇంపార్టెంట్ అనిపిస్తుంది. హలో అండి, నమస్తే. ఎక్కడి నుండి వచ్చారండి? మాది అన్నవరం అండి. దర్శించుకున్నారా? దర్శించుకున్నామండి. ఎంత టైం పట్టింది? మేము నైటు 8 గంటలకి వెళ్ళామండి. లైన్లో క్యూ లేదు, రూమ్లో వేసారండి. రూమ్లో వేసాక కూడా మాకు అన్ని సదుపాయాలు, వాటర్ అన్నీ, ఫుడ్, ఉప్మా అన్నీ పెట్టారండి. క్యూ లైన్ లో మీకు అన్నప్రసాదం అన్ని ఇచ్చారా? ఇచ్చారండి. ఓకే. అంటే మనకి లడ్డు ఉంది కదా, లడ్డు ప్రసాదం, అది ఎలా ఉందండి? ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంటే కొత్త గవర్నమెంట్ బాగుందండి. సైజ్ కానీ టేస్ట్ కానీ ఏమైనా చేంజెస్? టేస్ట్ బాగుందండి, సైజ్ ఎప్పుడు ఒకలాగే ఉందండి. ఉచిత భోజనం తిన్నారా? తిన్నామండి. ఎలా ఉందండి టేస్ట్? అంటే ఎప్పుడు ఇలాగే ఉందండి, ఎప్పుడు తింటాం కదా, బాగానే ఉంది. తర్వాత మనకి తలనీళ్ళు సమర్పించుకుంటారు కదా, అక్కడ క్యూ లైన్ లో మీకు ఎంత టైం పట్టింది? 5 minutes అంతే అండి. లైన్లో అలా వస్తారు. అక్కడ మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏమైనా వాష్రూమ్ సంబంధించి ఏమైనా నీట్గా ఉన్నాయా? అన్నీ బాగున్నాయండి, ఏ ప్రాబ్లం లేదండి, అన్నీ బాగున్నాయి. ఏమైనా సజెషన్స్ ఏమైనా చెప్పాలంటే ఇంకేమైనా మార్పులు? ఏమీ లేదండి, అన్నీ బాగున్నాయండి. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామమ్మా. దర్శనం అయిపోయింది? దర్శనం అయిందమ్మా. ఎలా అయింది? ఎంత టైం పట్టింది? మాకు టైం బాగానే పట్టిందమ్మా. రూమ్స్ అవన్నీ మీకు దొరికాయా? ఆ రూమ్స్ దొరికింది. క్యూ లైన్లో ఉన్నారు కదా, క్యూ లైన్లో ఉన్నాం. అన్నప్రసాదం ఏమైనా ఇచ్చారు? అన్నప్రసాదం అన్నదానంలో తిన్నాం. అన్నదానం దొరికారు. ఎలా ఉంది? అక్కడ బాగుంది, భోజనం బాగుంది. ఏం పెట్టారు అక్కడ? వైట్ అన్నం పెట్టిండ్రు, ఏమో 2 కూరగాయలు, ఒక చట్నీ, ఒక కూరగాయ, సాంబార్, మజ్జిగ. తలనీళ్ళు సమర్పించుకున్నారు కదా, క్యూ లైన్లో ఉన్నారు కదా, ఎంత సమయం పట్టింది అక్కడ? అక్కడ సలనీళ్ళలో ఏం మంది లేరమ్మా, మేము చేయించుకోలేదు. కొంచెం 5 కత్తెరలు ఇచ్చేసి లడ్డూలా అది 300 టికెట్ల లడ్డు ఇచ్చిండ్రు. ఒక టికెట్ మీద ఒక లడ్డు. ఎలా ఉందండి? అంటే ఏమైనా చేంజెస్ మారిందా మనకి? కొంచెం లడ్డు మారిందమ్మా, అప్పట్లో లేదు లడ్డు. ఫస్ట్ మంచిగా ఉంటుండే, ఇప్పుడు జర కొంచెం తేడానే ఉందండి. ఓకే, లడ్డు చేంజెస్. లడ్డు ముందు ఎట్లుంటుండే లడ్డు పెద్దగా, టేస్ట్ కూడా అట్లుంటే బాగుంటుంది. కొంచెం మారి బాగుంది, అంత క్లీన్ బాగుందమ్మా, మంచిగా ఉంది. ఎక్కడ నుండి వచ్చారు సార్? నేను మరిపాలెం అండి, వైజాగ్. ఒకసారి దర్శించుకున్నారా దేవుణ్ణి? దర్శించుకున్నామండి. అంటే కళ్యాణ టికెట్లు తీసుకున్నామండి 1000 రూపాయలు. అలాగనేసి మేము 300 రూపాయల టికెట్లోకి వెళ్ళాం. 6 గంటలకు వెళ్తే రాత్రి 1:30 అయిపోయింది. మీకు ఎలా ఉందండి? దర్శనం అంతా బాగా జరిగింది? అంతే, మరి కొద్దిగా ఇబ్బంది మేడం, మొత్తం కంపార్ట్మెంట్లో ఉంచారు, పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. క్యూ లైన్లో ఏమైనా అన్నప్రసాదం కానీ పాలు అవన్నీ ఇవ్వడం జరిగిందా? ప్రసాదం అయితే ఇచ్చారు మేడం, ఇచ్చారు. ఓకే, అక్కడ ఉచిత భోజనం తిన్నారా? ఉచిత భోజనం అంత టైం లేదు కదా మేడం, అంటే 10:30తో క్లోజ్, మరి ఇంకొచ్చాం 1:30. తలనీళ్ళు సమర్పించుకున్నారు కదా, ఎంత సమయం పట్టింది? అక్కడ వేగ అయిపోయింది మేడం. ఇంకేమైనా క్లీనింగ్ పర్పస్ అంతా? క్లీనింగ్ పర్లేదు మేడం, చాలా బాగుంది. లాకర్లు కానీ దానికి ఏంటి ఇబ్బంది లేదండి, ఓన్లీ దర్శనం బాగా ఇబ్బంది అయిపోయింది. రూమ్స్ ఏమైనా మీకు అక్కడ దొరికాయా? రూమ్స్ కొద్దిగా ఇబ్బంది మేడం. నమస్తే అండి, ఎక్కడ నుండి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఓకే అండి, దర్శించుకున్నారా? నైట్ దర్శనం అయ్యింది. ఓకే, ఎంత సమయం పట్టిందండి? మాకు 5:30 పట్టిందండి. ఓకే, అంటే అక్కడ మనకి అన్నప్రసాదం అంతా ఇచ్చారా? అంటే క్యూ లైన్లో కాదు, కంపార్ట్మెంట్లో మాత్రం ఉప్మా ఇచ్చారు. నెక్స్ట్ మనకి డ్రింక్స్ ప్రొవైడ్ చేశారు. మాకు తెలిసి అది 25 రూపీస్. ఇప్పుడు మామూలుగా ఫ్రూటీ మనం కొనుక్కుంటే 10 or 20తో పోనేదో తేలుతుంది. 25 రూపీస్ కంపార్ట్మెంట్లో, అది కూడా దేవస్థానం వారు అంతంత రేట్లతో అయితే కొంచెం ఇబ్బందే కదండి. కొంచెం తగ్గించడమో లేదా ఫ్రీగా కొన్ని వాటర్ బాటిల్ అలాంటి కొన్ని చిన్న ప్రాబ్లం ఉండదు కదా, అది కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అంటే ఇన్నాళ్ళు పాలు ఫుడ్ ఇచ్చేవారు అనేవారు, ఇప్పుడు ఏమీ లేదు. ఉప్మా అయినా ఇచ్చారు, అది కూడా ఒక స్పూన్ లేదు, ఏం లేదు. చేతులతో ఎప్పుడు తింటాము, ఈలోపు లైన్ స్టార్ట్ అయిపోతే వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. సో అక్కడ బాగా ఇబ్బంది అయింది. లడ్డు ప్రసాదం ఇచ్చారు కదా, ఏమైనా చేంజెస్ ఉందా? క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ? ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పర్లేదు, లడ్డు సైజ్ అంటే ఇప్పుడులాగే ఉందిలేండి.
ఇంకేమైనా చెప్పాలనుకుంటుంటే ఏమైనా క్లీనింగ్ పర్పస్ లేదు లేదు, ఎక్కడికక్కడ బాగానే క్లీనింగ్ చేస్తున్నారని అంతా బాగానే ఉంది, మనకి ఏ ఇబ్బంది లేదు. మేమైతే లాకర్లు తీసుకున్నాము, మాకు రూమ్స్ దొరకలేదు. సో ప్రొవైడ్ చేస్తారా? లాకర్స్లోనే బాగానే ఉంది. నైట్ అంతా అక్కడే ఉంది. మార్నింగ్ మేము కొండ దిగాము. మార్నింగ్ ఇక మొత్తం కిందంతా తిరుగుతున్నాం అనమాట ప్రజెంట్. ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడ నుండి వచ్చారు? బొంబాయి నుండి వచ్చామండి. ముంబై నుండి వచ్చారు. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఎన్ని గంటలు పట్టింది? మాకు 24 hours అయిందండి. అంటే మీరు క్యూ లైన్ లో వెయిట్ చేశారు? మాకు టికెట్ లేవు ఆ రోజు, మేము తీసుకోలేదు. మాకు 24 hours పట్టిందండి. కానీ చాలా ఇబ్బంది అయింది. మెట్లెక్కుతూ వెళ్ళాము, మాకు అసలు టికెట్స్ ఇవ్వాలి కదండి. చాలా కాళ్ళ నొప్పులు లేసాయి. అలా అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా మేడం. అంటే మీరు క్యూ లైన్ లో వెళ్ళినప్పుడు ఏమైనా అన్న ప్రసాదం ఏమైనా ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు. అంటే మీకు లడ్డు ప్రసాదం ఉంది కదా, అంటే బిఫోర్ ఎప్పుడు వచ్చారు మేడం? అంటే మేము దర్శించుకొని రావడానికి 11 నైట్లో 11:25 minutesకే వచ్చాము. ఓకే, అంటే లడ్డు క్వాలిటీ కానీ క్వాంటిటీ ఏమైనా చేంజెస్ వచ్చాయా? చాలా బాగుంది, లడ్డు సూపర్ బాగుంది, క్లీన్ ఉంది, చాలా బాగుందండి. బాత్రూమ్సే కానీ ఏదైనా వాటర్ అయినా చాలా బాగుంది. అంటే మీరు ఫ్రీ మీల్స్ తిన్నారు అంటే? తిన్నామండి. చాలా బాగుందండి. ఏమైనా చేంజెస్ ఉన్నాయా బిఫోర్ కంటే? ముందు పెరుగు పెట్టేవాళ్ళండి, ఇప్పుడు పెరుగు పెట్టలేదు, అంతేగాని చాలా బాగుందండి. ఏమైనా చేంజెస్ మీరు చెప్పాలనుకుంటే సజెషన్ ఏం లేదండి. మాకు మెట్ల ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వాలండి. చాలా ఇబ్బంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదండి అందరికి. ఎంత ఇబ్బంది. మళ్ళీ అక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత వేరేడానికి చూడడానికి ఇబ్బంది అవుతుంది. మాకు కాళ్ళ నొప్పులతో చూడలేకపోతున్నాం దేవుణ్ణి. వెతుకుతూ టికెట్స్ కవర్ చేయాలండి. టికెట్ లేకపోదండి మాకు. మేము టికెట్ వాళ్ళు ఇస్తే మేము ఒక 2-3 hours దర్శనం చేసుకొని మిగతాయి మేము దర్శనం చేసుకోగలుగుతాము. అక్కడ టికెట్లు ఇవ్వలేక మేము 24 hours పట్టడము, మళ్ళీ వేరే దర్శనం చేయడానికి ఎంత నొప్పులు. మెడిసిన్ వేసుకుంటూ ఇంత దూరం వచ్చాము. మెడిసిన్ వేసుకుంటూ తిరుగుతున్నామండి చాలా.